అందరికి నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చెట్టు నిండా వంకాయలు సంవత్సరం పొడవుగా గుత్తులుగా కాయాలి అంటే నేనైతే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. మన గార్డెన్లో రీసెంట్గా పెట్టిన వంకాయ మొక్కలండి ఇవి. చూడండి ఎంత కాత కాసిందో. ఆ కాత వేటికి చెట్టు అంతా పడిపోతుందండి. మనం చూస్తే చెట్టు కూడా ఎంత చిన్నగా ఉంది చూడండి. అయినా సరే మనకు చెట్టు నిండా గుత్తులు కాత కాయడమే కాకుండా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడొచ్చు. ఇవి రౌండ్ నల్ల వంకాయలు. ఇలా ఒక 10 మొక్కలు ఉంటాయి మన దగ్గర. వారానికి 2 సార్లు హార్వెస్ట్ చేస్తాను వంకాయల్ని. ఈ వంకాయలు మనము పెంచడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సంవత్సరం పొడవుగా మనకు వంకాయ కాత కాస్తూనే ఉంటుందండి. కంటిన్యూగా కాస్తుంది. ఈ సీజను ఆ సీజన్ అని తేడా లేకుండా. కాబట్టి మనం ఖచ్చితంగా వంకాయ మొక్కలు మన గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయాలండి. ఈ రకం మొక్కలు ఒక 5 మొక్కలున్న చాలండి. ఫుల్ హార్వెస్ట్ అయితే మన ఇంటికి సరిపడా వంకాయలు వెళ్తాయి. వంకాయ మొక్కలు పెంచడం చాలా ఈజీ అండి, కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే. అండి వంకాయలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో కదా, ఒక్క పుచ్చు కూడా లేదు. నేను ఒక వారం రోజుల కింద 4 రకాల వంకాయ నారు వేశానండి. నల్ల వంకాయలు సైజు పెద్దగా అయినా సరే అండి లేతగానే ఉంటాయి లోపల. ఇవి ఇంకా కొన్ని మొక్కలండి. కాత ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. రీసెంట్గా పెట్టిన మొక్కలు కదా, 45 రోజులకే కాత వచ్చే మొక్కలండి. తొందరగా ఫాస్ట్ గ్రో అవుతాయి ఇవి అండి. ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో కూడా ఇప్పుడు చూసేద్దాం. ఆ గార్డెన్లో వంకాయ మొక్కలకు నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఇదే అండి. ఖచ్చితంగా ఇస్తాను. మస్టర్డ్ కేక్ అండి. ఇది ఆవపిండి అన్నమాట. ఆవ నూనె తీసిన తర్వాత పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పిని ఎండబెట్టేసి ఇలా అమ్ముతారు. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. 165 రూపాయలకు 1 కేజీ వస్తుందండి. చాలా మొక్కలకు అయితే మనకు 1 కేజీ అంటే. ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపులలో కూడా ఇది అందుబాటులో ఉంటుందండి. ఆ మస్టర్డ్ కేక్ని మనం ఇలా దంచి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఆవపిండిని మనము లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా చేసి కూడా వాడుకోవచ్చు, లేదంటే పౌడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది ఈ పౌడర్ని. ఈ ఆవపిండిని మనము కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. మనం ఈ పౌడర్ని మొక్కలకి ఇచ్చే ముందు ఖచ్చితంగా మొక్క చుట్టూ ఇట్లా మట్టి లోడ్ చేసుకోవాలండి. మామూలుగా మనం రెగ్యులర్గా నీళ్ళు ఇస్తూ ఉంటాము, లేదంటే కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ పోస్తూ ఉంటాం కదా, మట్టి మొత్తం గట్టిగా అయిపోతుందండి. కాబట్టి ఖచ్చితంగా మనం మొక్క చుట్టూ మట్టిని లూజ్ చేసుకొని మనం పౌడర్ ఇవ్వాలి. ఈ ఆవపిండిని మనం మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్క వేరు వ్యవస్థ స్ట్రాంగ్ అయ్యి మొక్క తొందరగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పూత రాలిపోకుండా, పిందె మాడిపోకుండా కూడా ఉంటుంది. తొందరగా కాత కాస్తుందండి. అలాగే ఎక్కువ కాత కూడా కాస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనము మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని మనం మొక్కలకు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఒక్క మొక్కకు 1 స్పూను అలా చెట్టు చుట్టూ రౌండ్గా వేయాలి. మస్టర్డ్ కేక్ ఫర్టిలైజరు మనకు బోన్ మిల్ లాగా పనిచేస్తుందండి. బోన్ మిల్లో స్లో రిజల్ట్ ఉంటుంది, లేట్ రిజల్ట్ వస్తుంది కదా, కానీ ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజరు ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందండి. చాలా తొందరగా రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా వాడతాను నేనైతే. సూపర్ రిజల్ట్ చూడొచ్చండి. 100 and 200% రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సార్ మీ మొక్కలకి. ఇలా ఈ ఫర్టిలైజర్ని మనము నెలకొక్కసారి ఇస్తే సరిపోతుందండి. నేనైతే నెలకొక్కసారి మాత్రమే ఇస్తాను. గార్డెన్లో తొట్లలో మొక్కలు పెంచే వాళ్ళైతే ఖచ్చితంగా ఇందులో కొంచెం కంపోస్ట్ కలపడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం తొట్లలో పెట్టుకున్నప్పుడు మట్టి కొద్దిగా ఉంటుంది కాబట్టి కొంచెం కంపోస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా హెల్ప్ అవుతుందండి మొక్కకి. ఇంకా తొందరగా ఫాస్ట్ గ్రో అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. నేలలో ఉంచాను కాబట్టి నేలలో నేను మొక్క పెట్టేటప్పుడే నేను ఆవు ఎరువు, మేక ఎరువు కలుపుతూ ఉంటాను. కాబట్టి నేను ఇప్పుడేం కంపోస్ట్ వేయట్లేదు. కానీ తొట్లలో పెట్టేవాళ్ళు ఖచ్చితంగా కంపోస్ట్ వేయడానికి ట్రై చేయండి. మొక్కకి ఆవపిండి వేసిన తర్వాత ఖచ్చితంగా నీళ్లు పోయాలి, మర్చిపోకూడదు. ఆ ఆవపిండి అంతా మట్టిలో కలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. అంతే అండి. ఇంకా నేను రెగ్యులర్గా వంకాయ మొక్కలకు ఇచ్చేది ఖచ్చితంగా కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. కిచెన్ వేస్ట్ కూడా వేస్తాను. మీరు చూడొచ్చు అక్కడక్కడ ఆనియన్ తొక్కలు అవి కనిపిస్తూ ఉన్నాయి. కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్, కిచెన్ వేస్ట్ అస్సలు వేస్ట్ చేయొద్దండి. మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఈ కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్తో, కిచెన్ వేస్ట్తో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటే పెంచాను. ఈ ఇయర్ ఖచ్చితంగా మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అవుతాయండి. వెయిటింగ్లో ఉన్నాను. వంకాయ మొక్కల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి.
వంకాయ నారు ఎలా వేయాలి, వంకాయ నారును మనం ఎలా నాటుకోవాలి, ఏ స్టేజ్లో ఎలా మెయింటైన్ చేయాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు మన విలేజ్ గార్డెన్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోలతోనే మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.